దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ముందుగా మీకు అందరికీ హృదయపూర్వక శుభాభినందనలు. దేవుని కృపలో మళ్ళందరినీ కూడా ఆయన ఎంతగానో కాచి కాపాడి మళ్ళా ఈరోజు రక్షణ దొరకమని టీవీ కార్యక్రమం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునే గొప్ప ధన్యతను దేవుడు నాకు ఇచ్చిన దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. అలాగే మీరు కూడా వాక్యాన్ని వింటూ ప్రార్థిస్తూ దానిలో ఆధ్యాత్మికంగా మీరు ఎదుగుతే ఎంతగానో బలపడుతున్నారని నమ్ముచున్నాను. ప్రతిరోజు కూడా దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. దాన్ని మనం విని దాని ద్వారా రక్షణాన్ని, స్వస్థత, చక్కటి ఆత్మీయ జీవితాన్ని సంపాదించుకొని దేవుని కొరకు ఆయత్తపడే బిడ్డలుగా ఉండాలనే ఈ సందేశాలు నేను మీకు తెలియజేస్తున్నాను. మనం అంతా చేసి అన్ని విధాలను నమ్మి మరి ఆయన రాజ్యంలో మనం చేరుకోకపోతే, పరలోక రాజ్యంలో మనం ఉండకపోతే మనం ఈ జీవించిన ఈ జీవితం అంతా కూడా వ్యర్థముగానే అయిపోతుందని మనం తెలుసుకోవాలి. కనుక ఈ వాక్య సందేశాలు మీరు వింటున్నప్పుడు దాని విషయాలు మీరు గ్రహించుకొని నమ్మి వాటిని అనుసరిస్తూ దాని ప్రకారం జీవిస్తున్నప్పుడు దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు. దేవుని రాజ్యంలో చేరుకునే బిడ్డలుగా మనం ఉండగలుగుతాం. అదండి. ఇక్కడ ఈరోజు మరొక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి మరి మత్తయి సువార్త 13వ అధ్యాయము 24 నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. గత వారం మీకు చెప్పాను కదా, విత్తనం గురించిన ఉపమానం నేర్చుకున్నాం. దాంట్లోనే ఓ మాట చెప్పాను, మంచి విత్తనం విత్తేవాడు మనిషి కుమారుడు అని. అంటే విత్తనాలంటే ప్రతి విత్తనము అది ఫలించేది. మంచి విత్తనాలు కావాలి, అవే ఫలిస్తాయి. మరి చెడు విత్తనాలు అవి మనకి ఉపయోగం లేనిగా అయిపోతాయి. రెండు రకాలైన మనుషులు ఉంటారు. విత్తనము, వాక్యం కూడా రెండు రకాలుగా ఉంటుంది. ఆ వాక్యము విన్నవాళ్ళు కూడా ఆ రెండు రకాల తెగలుగా ఉంటారు. ఈరోజు ఈ వాక్యాన్ని మనం చదువుకుందాం. ముందు వాక్యాన్ని చదివి తర్వాత వివరణ చేసుకుందాం. 24 వచ్చిన 13-24. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పారు. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనం విత్తిన ఒక మనిషి కుమారుని పోలి ఉన్నది. సరే, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనం విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. హల్లెలూయా. గత 13వ అధ్యాయంలో మనం గత వారం చెప్పుకున్నప్పుడు విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళిననుంది. ఇప్పుడు ఈ విత్తనము ఎలాంటిదంటే మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. హల్లెలూయా. మంచి విత్తనాలు విత్తేవాడు మనిషి కుమారుడు. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయాను. సరే, మంచి విత్తనం ఏమో గోధుమలు, శత్రువు విత్తే ఏమో గురుగులు. గోధుమ విత్తనం అయితే గోధుమ కాస్తుంది, అది మంచి విత్తనం. గురుగులైతే చెడు విత్తనం, అవి పనికిరానివి, అవేమో దుష్టుడు చేసే పని అన్నమాట. వీళ్ళ నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయాను. సరే, మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా ఆకుపడు. సరే, ప్రశ్నలు ఏం తెలియవు, అన్నీ గోధుమలు గురుగులు కూడా ఒకేలాగా ఉంటాయి. కానీ ఎదిగి అవి వెన్నేసినప్పుడు తెలుస్తాయి ఏది మంచి విత్తనమో ఏది చెడ్డ విత్తనమో. అప్పుడు గోధుమల మధ్యన గురుగులు కూడా ఆకుపడ్డాయంట. సరే, ఇప్పుడు మనకి ఏం తెలియదు, ఫలాలు ఆ చివరి కాలంలో తెలుస్తుంది ఏది మంచి విత్తనమో గోధుమలో గురుగులు అనేది తెలుస్తుంది. అప్పుడు ఇంటి యజమానుని దాసులు వచ్చి అతని వద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనం విత్తిదువు కదా. సరే, మంచి విత్తనం అనే మాట ఉంది. హల్లెలూయా. మంచి విత్తనములు అనగా ప్రభు మాటలు ఎంతో మంచివి, సత్యమైనవి, నిజమైనవి, మంచి మాటలు. హల్లెలూయా. కాబట్టి మనం నిజంగా నిజమైన వారంగా, మంచి వారంగా, మరి దేవుని పిల్లలుగా గోధుమలలాగా మనం ఉండాలి. గోధుమ విత్తనం వల్లే గోధుమలు ఫలించే బిడ్డలుగా ఉండాలి, కానీ గురుగులాగా మనం ఉండకూడదు. కాబట్టి మంచి విత్తనం విత్తితివి కదా. ఇందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చేవని పడింది. సరే, గురుగులు వచ్చేసాయి. బిళ్ళారా, ఇప్పుడు రోజుల్లో మీరు చెప్తే నమ్మరు. గోధుమలేంటో గురుగులేంటో ఎవరికి ఏం తెలియట్లేదు. గురుగులు వచ్చి పడిపోయి గురుగులు
ఇది ఎవరు చేసే పని అంటే ఈ దేవుని సంఘములో అలాగా ఈ శత్రువు ఎవడంటే ఇది శత్రువు చేసిన పని. సరే, అంటే సాతానుడు శత్రువు. ఇక్కడ 25 వచనంలో ఉంది, అతను శత్రువు వచ్చి, సరే శత్రువు, సరే మనకు శత్రువు. అప్పుడు ఆయన అంటున్నాడు ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పారు. సరే, శత్రువు అంటే అపవాది, మనకి దేవునికి విరుద్ధమైన వాడు శత్రువు, దేవునికి వ్యతిరేకంగా చేసేవాడు. మరి ఇది శత్రువు చేసిన పని అని వారితో చెప్పు. ఆ దాసులు మేము వెళ్ళి గురుగులు గోధుమలతో పాటు వాటిని పెరికూర్చుట నీకు ఇష్టమా అని అతన్ని అడిగారు. సరే, అంటే జనరల్గా గురుగులనే ఉండకూడదు, గోధుమలే ఉండాలని జనరల్గా మంచి వాళ్ళు ఎవరైనా ఆశపడతారు. కాబట్టి గోధుమలు పిరికేస్తాం, గొరుగులను పిరికేస్తాం, గోధుమలు ఉంచడం నీకు ఇష్టమా అని అడిగితే అందుకు ఆయన వద్దు, జరా వద్దన్నాడు. వెళ్తే ఏం జరిగినో వాళ్ళు ఏం పీకేద్దరో వాళ్ళకే తెలియదు. గోధుమలు లాగేద్దరు, గురుగుల్లో ఏది గోధుమో ఏది గురుగులో వాళ్ళకి ఏం తెలుస్తుంది. సరే, కాబట్టి వద్దు, గురుగులను పెరుగుచుండగా, సరే గురుగులను లాగేస్తున్నప్పుడు వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు. సరే, మంచి విత్తనము గొరుగులు, ఆ గురుగులను గోధుమలు కూడా మీరు పెళ్ళగించేస్తారు, వద్దన్నాడు. హల్లెలూయా. అయితే కోతకాలం వరకు రెండింటిని కలిసి ఎదుగునియడి. సరే, కోతకాలం ఉంది, ఫలాలు పండిన తర్వాత గోధుమలు అనేవి పూర్తిగా తెలిసిపోతాయి. అప్పుడు కోతకాలం వచ్చినప్పుడు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయటకు కట్టలు కట్టి, వినరా, గురుగులు ఏం చేస్తారో కాల్చివేయబడతాయి, కట్టలు కట్టి కాల్చివేస్తారు. గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాంటూ చెప్పాను. సరే, గోధుమలు కోత కాలం వచ్చినప్పుడు రెండు కూడా విడిపోవటం జరుగుతుంది. తుది కాలం అనేది ఒకటి ఉంది, అప్పుడు గోధుమలు వేరవుతాయి, గురుగులు కాల్చబడతాయి. గోధుమలు కొట్లు వేయబడతాయి, గురుగులు కాల్చబడతాయి. ఈరోజు బిడ్డలారా నేను చెప్తున్నాను, మంచి విత్తనం విత్తేవాడు మనిషి కుమారుడు. ప్రభు మంచి జీవితాన్ని ఇచ్చేవాడు, మంచితనమునిచ్చేవాడు. అర్థమైందా? గురుగులు చెడు, దుష్టుడి విధానం, శత్రువు చేసే పని. మనము గురుగులు సంబంధులుగా ఉండకూడదు, దుష్టుని సంబంధులుగా ఉండకూడదు. కానీ గోధుమల వలె అంటే మంచి విత్తనం, ప్రభు సంబంధుల వలె, ప్రభు బిడల వలె మంచి ఆత్మీయ జీవితాన్ని సంపాదించుకోవాలి. మంచి గోధుమల వలె మంచి ఫలాలు ఫలించి బిళ్ళగా ఉండాలి. పరలోకమునకు కొట్లో చేర్చబడటం అంటే పరలోకమునకు వెళ్ళడం. మనం ఎలాగున్నాం? గోధుమగా ఉన్నామా, గురుగులుగా ఉన్నామా? మంచి ఫలములు ఫలించే వారంగా ఉన్నామా, చెడు ఫలములు ఫలించే వారంగా ఉన్నామా? పరలోకం వెళ్ళే బిడ్డల గోధుమలుగా ఉన్నామా, లేక కట్టలు కట్టి అగ్నిలో వేయబడే గురుగులుగా ఉన్నామా అనేది ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి మీరు తెలుసుకోవాలని నేను మీకు మనం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. సో మంచి విత్తనము అనే మాట ఇక్కడ మనం ఈరోజు ధ్యానించాలి. మంచి విత్తనము అంటే దేవుని మాటలు ఎప్పుడు కూడా మంచివే, చెడువి కాదు. సాతాను మాటలు ఎప్పుడు కూడా చెడ్డ మాటలే, చెడు విధానమే. వాడు మనల్ని పాడు చేయాలి, మనల్ని నాశనం చేయాలి, పాడు చేయాలని ఎప్పుడు కూడా మనకి చెడునే చేస్తాడు, చెడునే బోధిస్తాడు, చెడునే చేయిస్తాడు. మానవుల్ని పాడు చేయాలని శత్రువు అంటే దేవునికి వ్యతిరేకంగా పనిచేసి ఆయన పిల్లలమైన మనల్ని పాడు చేసి నరకానికి పంపించడమే వాడి పని ఉన్నది. కాబట్టి ఎప్పుడు కూడా వాడు మనకి చెడు బోధలు చేస్తూ మనము దేవుని రాజ్యములో నరకంలో పడేలాగా మనల్ని పాడు చేసే విధానంలోనే మనల్ని చేస్తూ ఉంటాం. కాబట్టి అలాంటి వాడి మాట విని మనము గురుగుల వలె ఉండి మరి అగ్నిలో పడేవారంగా మనం ఉండకూడదు. గురుగుల వలె ఉండి కట్టబడి అగ్నిలో పడివేవారంగా ఉండకూడదు. కానీ మనం ప్రభు బిడలుగా ఉండి ఆయన మాటలు వింటూ, గత వారం చెప్పాం కదా, ఆయన మాటలు వినటం వల్ల మనకెంత మేలు అంటే మనము ఓపికతో ఆయన మాటలు విని నమ్మి అలాగా మన జీవితాలను మనం ఆయన చెప్పున చేస్తూ ఉంటూ ఉంటే ఆ శ్రమలు కష్టాలు ఎన్ని వచ్చినా లేక
ఈ ఐహిక విచారములు, ధనమోసం, ఇవన్నిటిని కూడా మనం ఎదుర్కొంటూ వీటిని అన్ని విడిచిపెట్టి ప్రభు మాటలో మనం జీవించగలిగితే మంచి ఫలాలు ఫలిస్తామని చెప్పాను. బిళ్ళారు, ఆ విధంగా మనం జీవించే వారంగా ఉండాలి. ఆ విధంగా ప్రభు మాటను ప్రకారంగా మనం జీవించే బిడ్డలుగా ఉండాలి. అప్పుడే ధన్యులమవుతాం, అప్పుడే కొట్లో చేర్చబడతాం, అప్పుడే దేవుని రాజ్యంలో చేరుకునే బిడ్డలుగా ఉంటాం. కాబట్టి వాక్యాన్ని విని దాన్ని వదిలిపెట్టే వారంగా ఉండకూడదు, లేక సైతాను మాటలు విని దాన్ని అవలంబించే వారంగా ఉండకూడదు. శత్రువు గోధుమల మధ్యన గురుగులు విత్తినట్లుగా దేవుని సంఘములో దేవుడి శత్రువు అనగా సాతానుడు వచ్చి వాడు గురుగులు విత్తి వెళ్ళిపోతాడు. అప్పుడే తిరుగుబాటు వచ్చేది, దైవజనుడి మీద తిరుగుబాటు వచ్చేది, సంఘం మీద తిరుగుబాటు వచ్చేస్తుంది. బిళ్ళారు, అనేక విధాలుగా మానవుడు పాడైపోయి చెడిపోయి వాడుగా అయిపోతాడు. గురుగులు వింటే అవి పనికిరాని వారుగా అయిపోతారు. సంఘములో దేవుని బిడగా ఉండి పనిచేసే బిడగా ఉండాలి, కానీ శత్రువు మాట విని పనికిరాని వాడుగా సంఘమును లేక వేరే విధంగా నువ్వు ఉండి పాడైపోయి బిడ్డగా ఉండకూడదు. దేవుని సన్నిధిలో చక్కటి జీవితాన్ని కలిగి ఉన్నట్లయితే మనం ఎంతగానో ఆశీర్వదించబడతాం. అలాగే ప్రకటన గ్రంథంలో ప్రభు మరి 1వ అధ్యాయంలో మనం చూస్తుంటే ఆయన త్వరగా వస్తున్నాడంట. చూడండి, యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం. 1వ అధ్యాయం 3వ వచనం. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని, ద్వారా మనం ఏం చేయాలి? ప్రవచన వాక్యాలు చదవాలి. రెండోది వినాలి. మూడవది ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. హల్లెలూయా. ఎవరు ధన్యులండి? దేవుని యొక్క వాక్యము చదువువాడు. ఇదిగో దేవుని యొక్క వాక్యం మనకు ఇవ్వబడింది, దీన్ని మనం చదవాలి, ధ్యానించాలి, ప్రతిరోజు కూడా చదవాలి, విషయాలన్నీ తెలుసుకోవాలి. ప్రభు రాకడ సమీపించిందంట, సమయం సమీపించింది, ఇక ఆలస్యం లేదు. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, కోతకాలం వచ్చేసింది, రావడానికి సమయం అయిపోయింది. రాకడ దినాల్లో ఉన్నాం, దుర్దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. విశ్వాసమును పోగొట్టుకునేటువంటి రోజుల్లో ఎవరు కూడా నమ్మే విధానం లేదు. ఏ విషయంలో కూడా విధానం ధైర్యంగా ఉండి దేవుని సన్నిధిలో కనిపెట్టే విధానం లేని రోజుల్లోకి మనం వచ్చేసాం. కాబట్టి ఇక్కడ సమయం సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును ఏం చేయాలి? ముందు చదవాలి, లేక ఎవరైనా దైవజనులు చెప్తుంటే వినాలి. రెండోది ఏంటంటే చదువువాడును వాటిని విని. వినడం అంటే నీవు చదువు వస్తే చదువుకోవాలి. ఎప్పుడు వినాలి? ఎవరైనా దైవజనులు మనకి వాటిని బోధిస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే వాటిని వినాలి. అర్థమైందండి? ఎంతో వేల రూపాయలు ఖర్చు పెట్టి టీవీ కార్యక్రమాల ద్వారా వాక్యం మీకు చెప్తున్నామంటే ఆ వాక్యాన్ని మీరు వినాలి. ఇదేదో మరి పాస్టర్లు వృత్తి కోసం చేసేది, లేకపోతే అమెరికా వాళ్ళు ఇచ్చిన డబ్బుతో చేసేది, లేకపోతే వారు ఏదో అలాగా చేస్తున్నారని అనుకోకండి. ఇది మీ కొరకే, మీ రక్షణ కొరకే. ఆయన మాటలు నువ్వు వింటే ధన్యుడు అవుతావు, నీకు రక్షణ దొరుకుతుంది, స్వస్థత దొరుకుతుంది, దేవుని రాజ్యంలో చేరే బిడ్డలుగా మనం వెళ్తాం. పరలోకం అనేది మనకుంది. యేసుని నమ్మితే ఇఫ్ యూ బిలీవ్ జీసస్ హీ విల్ సేవ్ యూ. ఆయన రక్షిస్తాడు, హీల్ యూ, స్వస్థపరుస్తాడు, అండ్ హీ విల్ గివ్ యూ ఎటర్నల్ లైఫ్. నిత్య జీవం అనేది ప్రభువులో ఉంది. పరలోకం ముందు బిడ్డలారా, ఇవన్నీ అందుకనే ఆయన మత్తయి సువార్త 13వ అధ్యాయం అంతా కూడా పరలోక రాజ్యమును గుర్చిన ఉపమానాలే. పరలోక రాజ్యం ఈ విధంగా ఉంది, మంచి విత్తనం విత్తన వాళ్ళు ఉంది. పరలోక రాజ్యం పొలంలో దాచబడిన ధననిధిలాగా ఉంది. ఇలాగ ఎంతో విలువైనటువంటి ఉపమానాలు ప్రభు చెప్పారు. కారణం ఏంటంటే ఆ రాజ్యం గురించి. కాబట్టి ఆయన నమ్మితే మనకు నిత్య జీవం ఉంది, ఆయన నమ్మితే రక్షణ ఉంది. ఇదే మేము సువార్త చెప్తున్నాం. మీరు నమ్మండి, ఇంకేం ఆలోచించుకొని విశ్వాసంతో నమ్మి దేవుళ్ళు వాక్యంలో ఉండండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, నిత్య జీవం అనేది మనకు దొరుకుతుంది. కాబట్టి ముందు చదవాలి, ఒకవేళ చదువు రాకపోతే వినాలి. వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు.
ఇతర సంగతులు. మూడవదిగా విన్నటువంటి విషయాలన్నీ కూడా మనం గైకొనాలి, వాటి ప్రకారంగా మనం జీవించాలి, వాటి చొప్పున మనం చేయాలి. అప్పుడు మనం ధన్యులం అవుతాం. ఈ లోకంలో మనం సాధారణంగా ఎవరు ధన్యులు అని అనుకుంటాం? ఏదో మేడల మిద్దెలు కలిగి, ధనధాన్యములు కలిగి, సంపదలు కలిగి, విస్తారమైన పొలాలు కలిగిన వారు ధన్యులు అనుకుంటాం. కానీ ఇక్కడ వారు కాదు ధన్యులు అంటుండే. ఎవరు ధన్యులంటే వాక్యం చదవాలి, దాన్ని విని ఇందులో దాని ప్రకారంగా ఎవరైతే చేస్తారో వారు ధన్యులు అని. ధన్యులంటే ధన్యులు అనేదానికి వారు ఆశీర్వదించబడిన వారు అని ఉంటుంది, లేక ఆనందభరితులని ఉంటుంది, లేక భాగ్యవంతులని ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మనమే ధన్యులు. వాక్యం విని దాని ప్రకారం జీవించే మనమే భాగ్యవంతులు. యేసును నమ్మినప్పుడే నువ్వు ధనవంతుడు అవుతావు, గొప్ప భాగ్యవంతుడు అవుతావు, ధన్యుడు అవుతావు. యోహానుతో చెప్పారు ప్రభు, నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడు అన్నాడు. సరే, ప్రభుని నమ్ముకోవటమే ధన్యత, అదే మన భాగ్యం. ఆయనే మన ఐశ్వర్యం, ఆయనే మనకు ధన్యత, ఆయనే మన భాగ్యం. అభ్యంతరాలు పెట్టుకోకండి, ఆయన ఎవరో అని అనుకోకండి, ఆయన విషయంలో ఎవరు అనుమానం పడకండి. ఆయన నిజమైన దేవుడు, మాట్లాడే దేవుడు, రక్షకుడు, మన జీవితాలను బాగు చేసే దేవుడు, నిత్య జయమిచ్చే దేవుడు అని మనం తెలుసుకుందాం. కాబట్టి యోహాను అన్నాను, నేను రాబోవాడు నీవేనా, మరొకని గురించి మేము తెలుసుకోవాలని చెప్పినప్పుడు ఆయన చెబుతూ నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడు అని చెప్పారు. హల్లెలూయా. అలాగే పేతురు గారు నేనెవరిని అనుకుంటున్నారని పేతురు గారిని శిష్యులను అడిగినప్పుడు లోకంలో ఉన్న మనుషులు నన్ను ఏమనుకుంటున్నారని అడిగితే ఆయన ఒక ప్రవక్తని లేక ఏలియా అని ఇలాగ రకరకాలుగా చెప్పుకుంటున్నారన్న. అప్పుడు ప్రభు అన్నారు, మీరేమనుకుంటున్నారు నా విషయం అంటే ఎవరో మాట్లాడలేదు, కానీ పేతురుకు మాత్రం నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు అన్న. హల్లెలూయా. అప్పుడు ప్రభు అన్నది, సిమోను బర్యోనా నీవు ధన్యుడవు. హల్లెలూయా. ఈరోజు యేసును నమ్ముకుంటే నువ్వు ధన్యుడు. యేసునందు విశ్వసిస్తే చాలు, ధన్యత, అదే మన భాగ్యము. అప్పుడే పరలోకం మనకి. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, వాక్యాన్ని విడిచిపెట్టకండి. ఏదో నమ్మి రక్షణ లేని వారుగా ఉండకండి, నమ్మి రక్షణ పొందేయండి. నమ్మి వాక్యములో శ్రమలు వచ్చిన కష్టాలు వాక్యములో దేవునిలో ఉండండి. లోక సంబంధమైన ఏది ఐక్య విచారణ దేనికి గురి కావద్దు. దేవుని సన్నిధిలో వాక్యం వింటూ దాన్ని ఓపికతో అవలంబించండి, చదువుకోండి, దాన్ని అనుసరించండి, జీవితాలను అప్పుడే మనం ధన్యులమవుతాం. కనుక బిడ్డలారా, మనము ప్రభుని కలిగిన బిడ్డలుగా ఉండాలి, ప్రభు మాట చెప్పుని చేసే బిడ్డలుగా ఉండాలి. ఆయన మాటలు మనం చదువుకోవాలి, ఆయన బోధలు మనం వినాలి. అప్పుడే మన జీవితాల్లో గొప్ప ధన్యత మనకు కలుగుతుంది, గొప్ప ఆశీర్వాదాలు కలుగుతాయి. అర్థమైందండి? మన జీవితంలో ప్రభు ఎందుకు వచ్చాడు అనుకుంటున్నారు? మనలో ఉన్న పాపాన్ని, మనలో ఉన్న దుష్టత్వాన్ని తీసివేసి మనల్ని ఆశీర్వదించడానికే యేసు వచ్చాడని లేఖనం చెప్తుంది. మనలో అపవాది ఉంటే అపవాది క్రియలను లయపరచడానికి యేసు వచ్చాడు. అది 1 యోహానులో ఉంటుంది. అపవాది క్రియలను లయపరచడానికే యేసు వచ్చాడను. అపవాది బిడ్డలారా మనల్ని ఎంతగానో మానవులు శోధించేస్తుంది, ఎంతగానో వేధించేస్తున్నాడు. బైబిల్ ఆందోళన, బలహీనతలు, వ్యాధులు ఎన్నెన్నో కలగజేస్తున్నాడు. అయితే యేసుని నమ్ముకుంటే ఆ క్రియలన్నీ లయపరచబడతాయి. హల్లెలూయా. ఆ క్రియలన్నీ దూరపరచబడతాయి. ఆ శోధన, వేదన, భయాందోళనలు, ఆ బలహీనతలు, వ్యాధులన్నీ కూడా తరిమివేసి చక్కటి నెమ్మది, శాంతి, సమాధానం, ఆరోగ్యం, బలము, శక్తినిచ్చి నిన్ను బాగు చేయడానికి యేసే వచ్చాడు. కాబట్టి ఆయన నమ్ముకుందాం, ఆయన మాటలు విందాం, ఆయన మాట చెప్పిన మనం చేసి ధన్యులమవుదాం, భాగ్యవంతులమవుదాం. ఈరోజు నేను ఇచ్చే సందేశం ఇది. లేకపోతే మనము
గురుద్వారంగా దిగంబరులుగా 5 లక్షణాలు ఉన్నాయి అక్కడ. ప్రభుని విసర్జించినటువంటి సంఘం. కాబట్టి అలాంటి సంఘముగా మనం ఉండకుండా కానీ ప్రభుని కలిగి ఆయన మాటలు వింటూ ఆయన సన్నిధిలో జీవిస్తూ ధన్యులమై భాగ్యవంతులమై నిత్య జీవమును స్వతంత్రించుకునే బిడలగా నీవు నేను కూడా ఉండాలని నేను మీకు మనవి చేస్తున్నాను. ఆ 2 రిఫరెన్స్లు కూడా మీకు చెప్పి నేను ముగించేస్తాను. అపోస్తుల కార్యములో మనకి ఈ సత్యాన్ని మనం తెలియజేస్తున్నాం. ప్రభు ఎందుకు వచ్చాడు అనేదాన్ని మనం చూసినట్లయితే 3వ అధ్యాయము 26వ వచనం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 26. దేవుడు తన సేవకుని పుట్టించి, అంటే యేసుప్రభు అన్నమాట సేవకుడు, ఆయన పుట్టించి లేక లేపి అని ఉంది. పుట్టించడం లేక లేపి అంటే ఆయన లేపడం. మీలో ప్రతివానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన. మనం ప్రభువుని నమ్ముకుంటే మనలో ఉన్న పాపం, దుష్టత్వం, చెడుగా అంతా వెళ్ళిపోతుంది. మనలో ఉన్నటువంటి బలహీనతలు అన్నీ వెళ్ళిపోతాయి. మనల్ని బాగు చేయడానికి ఆయన వచ్చాడు, మనల్ని స్వస్థపరచడానికి ఆయన వచ్చాడు, మనకు నిత్య జయం ఇవ్వడానికి ఆయన వచ్చాడు. కనుక ప్రతివారిని వారిని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు. సరే, మళ్ళించి ఎప్పుడైతే ఈ చెడు జీవితం అంతా పోయిందో వెంటనే దేవుని దీవెనలు మనల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపానని చెప్పాను. హల్లెలూయా. మనం ఆశీర్వదించబడతాం. ప్రభువుని నమ్ముకుంటే మనం దీవించబడతాం, మనకు ఆశీర్వాదాలు దొరుకుతాయి. కాబట్టి ఆ రకంగా మనం ప్రభువుని విశ్వసించి ఆయన ఇచ్చే దీవెనలు ఆశీర్వాదాలు మనం పొందుకొని ప్రభు కొరకు ఆయత్తబడే బిడ్డలుగా ఉండాలని మాటలు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మరి 1 యోహానులో మనం చూసినట్లయితే అక్కడ అపవాది క్రియలను లయపరచడానికే యేసు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 3వ అధ్యాయము 8వ వచనం. 3వ అధ్యాయం 8వ వచనం. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు. సరే, అపవాది ఏం చేస్తున్నాడు? మనం కాదండి, అపవాది ముందు నుంచి కూడా పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. సరే, మనలో పాపం ఉందంటే అది అపవాది పెట్టే క్రియే. పాపపు ఆలోచనలు, పాపపు జీవితమును, పాపపు తలంపులు అన్నీ కూడా అపవాది పెట్టేవే. అర్థమైందండి? చెడు అనేది గురుగులు అని చెప్పాను కదా, చెడు అనేది అపవాది పెట్టేది. కాబట్టి అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. ఇప్పుడు ఇలా ఉన్నాం, మనం చెడువాయినగా ఉన్నాం, దుష్టత్వంలో ఉన్నాం, పాడైపోయిన వారంగా ఉన్నాం, అపవాది సంబంధులంగా ఉన్నాం. వాడి వల్లే మనం పాపాలను చేస్తున్నాం, భయంకరమైన చెడును చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రభు ఎందుకు వచ్చాడంటే అపవాది యొక్క క్రియలను లయపరచడానికే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యను. హల్లెలూయా. సరే, యేసు ఎందుకు వచ్చాడంటే, ఎందుకు ప్రత్యక్షమయ్యాడంటే అపవాది యొక్క క్రియలను లయపరచడానికే యేసు ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. యేసయ్య ఎందుకు పుట్టాడు, యేసయ్య ఎందుకు ప్రత్యక్షమయ్యాడు, ఎందుకు ఈ లోకానికి వచ్చాడనేది ప్రతి వారు తెలుసుకోవాలి. యేసు ఎవరో తెలుసుకోవాలి, ఎందుకు ఆయన వచ్చాడో మనం తెలుసుకోవాలి. ఆయన నమ్మితే మనకి ఏం జరుగుతుందో అనేటువంటి విషయాలు మనం తెలుసుకోవాలి. అంతేకాదు ఆయన మాట చెప్పున మనం చేసినప్పుడు ధన్యులం అవుతాం. కాబట్టి యేసును గురించి తెలుసుకోవాలి. అలాగే జక్కయ్య కూడా యేసు ఎవరో అని తెలుసుకున్నాడు. యేసు ఎవరో చూడాలనుకుని మేడి చెట్టు ఎక్కినప్పుడు సరాసరి యేసు ప్రభు ఆ జక్కయ్యను చూచి త్వరగా దిగుము, నేడు నీ ఇంట ఉండవని చెప్పి వెళ్ళరా. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు అతనికి పరివర్తన వచ్చింది, పాపం ఒప్పుకోలు కలిగింది. ఇదిగో ప్రభు అన్న ఆస్తిలో సగమనేసి పరివర్తన చెందాడు, పాపాన్ని ఒప్పుకున్నాడు, ఆ క్రియలన్నీ లయపరచబడ్డాయి. వెంటనే ప్రభు అన్నాడు, ఇదిగో ఇతడును అబ్రహాము కుమారుడే, ఏలైనగా నేడి ఇంటికి రక్షణ వచ్చిందని ప్రభు చెప్పి అప్పుడు 10వ వచనం నశించిన దానిని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చాడు. హల్లెలూయా. సరే, ఎందుకు వచ్చాడండి యేసు ప్రభు? నశించిన దానిని వెదకి రక్షించడం. కాబట్టి యేసు ఎవరో నువ్వు తెలుసుకోవాలి. బిళ్ళరా, ఆయనిచ్చే రక్షణను మనం పొందుకోవాలి, ఆయనిచ్చే స్వస్థతలు మనం పొందుకుందాం.
ఆయన ఇచ్చే దీవెనలు మనం పొందుకుందాం, ధన్యులం అవుదాం, భాగ్యవంతులు అవుదాం, ఆశీర్వదించబడదాం. అపవాది క్రియలు లయపరచబడిన బిడ్డలుగా ఉండి చక్కటి ఆత్మీయ జీవితాన్ని సంపాదించుకొని పరలోకమునకు సిద్ధపడే బిడ్డలుగా ఉందాం. అప్పుడే మనం ధన్యులం అవుతాం, అదే మనం భాగ్యం ఎంచుకుందాం. ఆ రకమైన కృప దేవుడు యేసయ్య మంచి విత్తనం ఇచ్చేవాడు, మంచి దేవుడు. కాబట్టి ఆయన్ని నమ్ముకుందాం, ఆయన విశ్వసిద్దాం, ఆయన ఇచ్చే రక్షణ పొంది ఆత్మీయ జీవితాన్ని సంపాదించుకొని పరిశుద్ధాత్మను అనుభవం సంపాదించుకొని దేవుని బిడ్డలకు ఆయన మాట చొప్పున వింటూ, ఆయన మాటలు చదువుకుంటూ, ఆయన మాటలు వింటూ, ఆయన మాటల ప్రకారంగా మనం జీవిస్తూ దేవుని బిడ్డలుగా ఈ లోకంలో జీవించి ఆ మంచి గోధుమల వలె మనం జీవించి దేవుని కొట్లో చేర్చబడ్డాయి గోధుమలు, అలాగే మనం కూడా దేవుని రాజ్యంలో చేరబడి బిడ్డలుగా మనం ప్రభు కొరకు ఆయత్తపడదాం. అట్టి కృప దేవుడు మీకు అందరికీ విన్నవాడి నాకేంటి మీకు అందరికీ దయచేసి ఎవరు కూడా గురుగుల వలె ఉండకుండా, అగ్నిలో పడకుండా దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా మంచి గోధుమలాగా తయారు చేసి పరలోకమునకు చేర్చే బిడ్డలుగా ఉండాలని కోరుకుంటూ, అలా దేవుడు చేయాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరమ తండ్రి, ఈరోజు మరొక ఉపమానం గురించి మాతో మాట్లాడాం. గోధుమల మధ్యన గురుగులు విత్తబడే విషయాలు చెప్పవుతండి. మంచి విత్తనం విత్తువాడు నీవన్నావు. మంచి మాటలు, మంచి వాక్యాలు, మంచి జీవితాన్ని ఇచ్చే దేవుడు నీవే. అందుకే ఈ లోకానికి వచ్చావు ప్రభువా. అది ప్రతి వ్యక్తి తెలుసుకొని నేను నిన్ను నమ్ముకొని ఇచ్చే రక్షణ ఆత్మీయ జీవితాన్ని మంచి నీ మాటలు వింటూ దాని ప్రకారంగా చేస్తూ ప్రభువా ఆ నిత్య జీవాన్ని మంచి జీవితాలు సంపాదించుకొని మంచి గోధుమల వలె నిత్య జీవాన్ని స్వతంత్ర బిడ్డలుగా చేయమని అడుగుతున్నాను. అంతేగాని అపవాది బిడ్డలుగా మేము ఉండకుండగా వాడు మొదటి నుంచి పాపము చేయుచున్నాడు కనుక, దురాశలు కలిగి చూస్తున్నాడు కనుక, అలాంటి ఆశలు కలిగి మేము ఉండి నరకానికి వెళ్ళిపోయి దుష్ట సంబంధులుగా శత్రువులుగా మేము ఉండకుండగా నీ బిడ్డలుగా మేము జీవించి నీ మాట చొప్పున చేసి నిత్య జీవంలోకి చేరే బిడ్డలుగా చేయండి. విన్న వాక్యం అందరి హృదయాల్లో పడి అది నూరంతలుగా ఫలించడానికి సహాయం చేసి మీరే మహిమ పొందమని ఈరోజు ఈ వాక్య పరిచర్యలో మీరుండి నడిపించిన విధానం బట్టి నీకే వందనాలు చెల్లించుకుంటూ, ఇంకా ఈ టీవీ పరిచర్యలను ఎంతగానో మీరు ఆశీర్వదించి అభివృద్ధిలో తీసుకురామని వేడుకుంటూ, అలాగే ఈ యొక్క ఎపిసోడ్లు చేస్తున్న ప్రియులు సందీప్ గారిని కూడా ఈ పరిచర్యలను రక్షణ మార్గం అనే ఛానల్ కూడా మీరు అత్యధికంగా ఆశీర్వదించి రాబోయే రోజు ఇంకా అనేక విధాలుగా ఇది అభివృద్ధి చెంది నీ కొరకు వాడబడే కొరకు దయచేయమని మీరే మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనం దీవించును గాక. థ్యాంక్ యూ.